అట్లా ఉండండి 100 మంది 200 మంది వస్తారు భోజనానికి అని చెప్పినారు. కానీ సాధన సామగ్రి ఏమి ఇవ్వలేదు. రెండింటికి ప్రవచనం అయిపోయినది. వడ్డించండి అని ఇక్కడ ఏం వడ్డించాలి? పొయ్యి లేదు, కింది లేదు, కూరగాయలు లేవు అని అంటాడు తాను. అట్లా ఏ వస్తువులు సామగ్రి లేకపోతే మనం కార్యాన్ని నిర్వహించలేము. అదేవిధంగా ఈ బ్రహ్మదేవుడు కూడా సృష్టి కార్యాన్ని కొనసాగించగా ఉదాసీనంగా ఉన్న సమయంలో బ్రహ్మదేవుడిని కోపడ్డాడు. నారాయణ తయారీగా నేను చెప్పిన పని నిర్వహించగా అట్లానే ఉదాసీనంగా ఉంటావా? సాధన సామగ్రి లేదయ్యా. అప్పుడు పరమాత్మ తన శరీరంలో నుండి పంచభూతాలను సృష్టించి సాధన సామగ్రిగా ఇస్తాడు నారాయణమూర్తి. ఆ పంచభూతాలు ఎక్కడికి సంబంధించినవి? నారాయణమూర్తికి సంబంధించినవి నాది పంచభూతాలు. ఇంకా పూర్తిగా అర్థం అవ్వాలి అంటే శివపురాణంలోకి వెళితే ఇదే కదా. శివపురాణంలో ఏం చెప్తాడు అంటే శివునికి ఉండేటువంటి పంచముఖాలలో నుండి ఒక్కొక్క ముఖం నుండి ఒక్కొక్క భూతం యొక్క ఉత్పత్తి జరిగినది. తూర్పుకు ఉండేటువంటి ముఖంలో నుండి పృథివీ, దక్షిణానికి ఉండేటువంటి ముఖంలో నుండి అగ్ని, పశ్చిమానికి ఉండేటువంటి ముఖంలో నుండి నీళ్లు, ఉత్తరానికి ఉండేటువంటి ముఖంలో నుండి వాయువు, పైన ఉండేటువంటి ముఖంలో నుండి ఆకాశం. పంచభూతాలు ఎక్కడి నుంచి ఆవిర్భవించినాయి చెప్పండి? శివుడి యొక్క పంచముఖాలలో ఆవిర్భవించినాయి. ఇప్పుడు ఈ సమయంలో ఒక సూత్రాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. వ్యాసుడు చెప్పినాడు ఈ సందర్భంలో, ఏది దేని నుండి పుడుతుందో అది దానికంటే వేరు కాదు. పంచభూతాలు దేని నుండి పుట్టినాయి? శివుని యొక్క ముఖములలో నుండి పుట్టినాయి. కావున పంచభూతాలు శివుని కన్నా వేరు కావు. ఇప్పుడు పంచభూతాలను సాధన సామగ్రిగా ఇచ్చినాడు నారాయణమూర్తి లేదా మహాదేవుడు శంకరుడు. బ్రహ్మదేవుడు పంచభూతాలను సాధనలుగా పెట్టుకొని రకరకాల వస్తువులను తయారు చేస్తున్నాడు. 86 లక్షల జీవరాశులను, ఆ జీవరాశులు అనుభవించేటువంటి భోగ్య జాతము అందరినీ సృష్టించి ఇచ్చినాడు. ఇప్పుడు ఏ కనబడుతున్నటువంటి భోగ్య జాతము భోక్తలు ఉన్నారో ఇవన్నిటినీ దేనితో తయారు చేసినాడు? పంచభూతములతో తయారు చేసినాడు. కావున అన్ని పంచభూతముల కంటే వేరు కాదు, పంచభూతములన్నీ శివుని కంటే వేరు కాదు అన్నప్పుడు కనబడుతున్నటువంటి వస్తువులన్నీ కూడా ఎవరి యొక్క స్వరూపమై ఉన్నాయి? శివుడి యొక్క స్వరూపమై ఉన్నాయి. అందుకనే అంతా శివమయం లేదా అంతా రామమయం. కనబడుతున్నటువంటి వస్తువులన్నీ కూడా